ప్రియమైన దేవుని వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు వందనాలు. ఈరోజు మనం మన ఆత్మీయ జీవితంలో ఎంతో కీలకమైన, అదే సమయంలో ఎంతో ప్రమాదకరమైన శరీరాశ గురించి మాట్లాడుకుందాం. అసలు శరీరాశ అంటే ఏమిటి? అది మనల్ని దేవునికి ఎలా దూరం చేస్తుంది? ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇది మీ ఆలోచనా విధానాన్ని మార్చవచ్చు. ముఖ్య సందేశం: మొదటి యోహాను 2:16 ప్రకారం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీరాశ అంటే కేవలం శారీరక కోరికలు మాత్రమే కాదు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రతి పాపపు వాంఛ, అపవిత్రత మరియు ఇంద్రియ నిగ్రహం లేకపోవడమే శరీరాశ. ఇది మనల్ని లోకపు ఆశల వైపు లాగుతూ పరలోకపు తండ్రికి దూరం చేస్తుంది. ముఖ్య సందేశం: అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:19-21లో శరీర కార్యాల గురించి స్పష్టంగా వివరించారు. జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, ద్వేషము, అసూయ, మత్తతలు ఇవన్నీ శరీరాశ వల్ల కలిగే దుష్పరిణామాలు. ఇవి మనల్ని ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తాయి. ఒక వ్యక్తి ఈ పాపపు అలవాట్లకు బానిసైనప్పుడు వారు దేవుని చిత్తాన్ని గుర్తించలేరు. లోకపరమైన సుఖం తాత్కాలికమే, కానీ అదిచ్చే వేదన శాశ్వతం. ముగింపు హెచ్చరిక: మిత్రులారా, మనం శరీర కోరికల ప్రకారం కాకుండా ఆత్మను అనుసరించి జీవించాలి. మన శరీరాన్ని దేవునికి ఇష్టమైన సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అప్పుడే మనం నిజమైన శాంతిని, ఆత్మీయ విజయాన్ని పొందుతాము. లోకపు ఆశలు గాలిబుడగ వంటివి, కాని దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. ముగింపు పలుకులు: ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.